ఇప్పుడు 2 పొటేళ్ళు కోపించుకొచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసి మరి మన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. మరి ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏం చేశానో చూసేయండి. అలాగని ఇప్పుడు నైట్ భోజనం ఏం చేస్తున్నానో చూసేయండి. మరి ముందుగా అయితే ఇప్పుడైతే మా మేడం పార్టీ అండి, శుక్రవారం పార్టీ అయితే ఇప్పుడు నుంచే ఇంట్లో సామాన్లన్నీ తీసి బయట పెడతానన్నమాట కడగడానికి. చూసేసేయండి. చూడండి, ఇదైతే మొక్కజొన్నల పిండి అండి. వీటిలో అయితే నేను రొట్టెలాగైతే చేయాలన్నమాట. ఇప్పుడు వీటిలో అయితే కొద్దిగా సాల్ట్, అలాగనే కొద్దిగా పసుపు, కొంచెం అయితే దోసల సోడా పొడి వేసి మెత్తగా మన చపాతీ పిండిలాగా అయితే కలిపేసి రొట్టె చేయాలన్నమాట. ఇదైతే నెయ్యి అండి, ఇది ఒంటి నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి ఖర్జూరాలు వేసి మిక్సీకి పట్టాలన్నమాట. పొద్దున్నే సారుకు మేడంకు టిఫిన్ అన్నమాట. చూడండి, ఇక్కడైతే నెయ్యి, ఖర్జూరాలు, రొట్టె అన్నమాట. ఇలా ఉంటుంది నెయ్యి. చూడండి, పొద్దున్నే టిఫిన్ అన్నమాట. ఇలా ఇదైతే మేడంకు పాల టీ అన్నమాట. ఇక్కడైతే పాల టీ, పాలు, మిరియాలు, పసుపు. ఇదైతే మేడంకు, ఇదైతే మా సారు. ఇక్కడ చాయ్, గవ్వ, పొద్దున్నే ఖర్జూరాలు టిఫిన్ అన్నమాట. పిల్లలు అయితే లేదు, వాళ్ళు ఏం అడిగితే ఇది చెయ్యాలి. ఇది మేడంకు, సారుకు పొద్దున్నే టిఫిన్. పార్టీ పెట్టిందనుకో ఇంట్లో ప్రతి వంట అయితే అన్నీ నేనే చేయాలండి. 4-5 రకాల ఐటమ్స్ అయితే చేయించదనమాట. ఇక్కడ పార్టీ చేసుకుంటే బయట నుంచి తెప్పించుకుంటారు వండిండేటి. మా ఇంట్లో అయితే నేనే వంట చేయాలి, నేనే అన్ని ఐటమ్స్ వంట ఇంట్లోనే చేయాలన్నమాట. ఈరోజు అయితే ఒక పొట్టేలు మాంసం అయితే కోపించుకొచ్చారు. అవి కూడా అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. అందరి ఇళ్ళల్లో బయట నుంచి తెప్పించే మా ఇంట్లో నేనే చేయాలంటారనమాట వంట. మరి ఏం చేద్దాం, తప్పదు, ఇక్కడికి వచ్చినాక చేయాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సామాన్లన్నీ తీసి బయట అయితే పెడతానమాట. ఇవన్నీ కడగాలండి. శుక్రవారం పార్టీ అయితే ఈరోజు నైటే తీసేసి ఇవన్నీ ఇలా పెట్టింది. అన్నీ కడిగి పెట్టాను. చూడండి, ఈ కీసులలో ఉండేటివి ఫుడ్ చేసిండేటి వాటిలో వేసి తీసిపోయేటన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదు, క్లీన్ అవన్నీ కడగాలి. ఇవన్నీ అయ్యానండి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇప్పుడైతే తీగాకు అని చెప్పాను, టేబుల్ అంతా సరిపోతుంది, నాకు సామాన్లు ఎత్తిపెట్టుకునే దానికి కూడా అవకాశం లేదని చెప్పాను. ఇక్కడ చూసారా, ఇవన్నీ బయట పెట్టి కడగాలన్నమాట. లోపలికి తీసుకెళ్ళేదానికి అవి అక్కడే ముంచు, బయటకు తీగాకు. నేను తీసి కడిగి లోపల పెడతాను, హాల్లో పెడతానని చెప్పాను. సరేలేండి. ఇక్కడ కనపడుతున్నాయా, ఇవైతే మొత్తం అన్నీ తీసేయాలండి. స్టీల్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ తీసి కడగాలన్నమాట. చాయ్, గవ్వకనమాట ఇవన్నీ. ఇంకా చాలా సామాన్లు అయితే కడగాలి. ఇదైతే మధ్యాహ్నం భోజనం అండి. మరి నైటు కోవేటి వాళ్ళు ఏం ఫుడ్ తింటారో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. చికెన్ బిర్యానీ అండి. ఎలా ఉంది ఈరోజు కోవేటి వాళ్ళకైతే చికెన్ బిర్యానీ అన్నమాట. మాకైతే వైట్ రైస్, పాలకూర పప్పు మాకండి, డొక్కేసుకోబెట్టి వాళ్ళకి. ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూడండి, నిన్న ఒక పొట్టేలు తెచ్చారు సాయంత్రం పొడి, ఇప్పుడైతే 2 కోపించుకొచ్చారన్నమాట. చూడండి, ఈ 2 పెట్టలు మాంసమే అన్నమాట. రాత్రి ఒకటి, ఇప్పుడు 2. ఇలా ఉంటుంది మాంసం అయితే. నిన్న సాయంత్రం 1 కోపించుకొచ్చారు, ఇప్పుడైతే 2 తెప్పించారు. చూడండి, ఇప్పుడు నైట్ భోజనానికైతే కవ్వూసులండి, ఈ మొక్కజొన్న రొట్టెలు అన్నమాట. వీటిలోకి ఎన్ని రకాల
ఏమేమి చేస్తున్నానో చూసేయండి వీడియో. అది ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇవైతే వంకాయలండి. వంకాయకి అయితే ఉప్పు అలాగనే కొద్దిగా అయితే జీలకర్ర పౌడర్ అయితే రాశాను అన్నమాట. ఇలా అయితే ఎంపుతున్నాను. ఇదైతే నైట్ భోజనం అండి. ఇక్కడైతే పూలండి, ఈ గుగ్గులు ఉంటాయి కదా అదనమాట. సారుకు మేడంకి, పిల్లలకైతే నేను మాంసంతో అంబూరుగా అయితే చేసి పెట్టేశానండి, తినేసారనమాట. ఇక్కడైతే గుడ్లు నైట్ కూడా అందరికీ ఒక్కొక్క రకం అయితే చెయ్యాలి.